ఓ పక్కన మన దేశంలో హిందూ ఆలయాల మీద దాడులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి స్థానికంగా పాయింట్స్‌ని అడ్డం పెట్టేసేసి ఒక వర్గం చేస్తుంటే, రెండో పక్కన మతపరంగా ఉద్రిక్తతలు సృష్టించేటటువంటి వర్గం మరొకటుంటుంది. ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ మతాలు బాగుండాలనుకుంటున్నారు. హిందూ మతం బాగుండకూడదని కోరుకుంటున్నారు. ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతోంది. క్రమంగా వివిధ దేశాల్లో కూడా ఎదురవుతున్నటువంటి సమస్యలేంటయ్యంటే, యూరప్ సమాజంలో ఇప్పుడు కెనడాలో తాజాగా చర్చిల్ని తగలబెట్టినటువంటి సంగతి చూస్తే, ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోయింగ్ చర్చ్ మీదన దాడి, ఆ చర్చిని తగలబెట్టినటువంటి వ్యవహారం, ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రమంగా ఆ దేశాల్లోకి శరణార్థులుగా వచ్చినటువంటి చొరబాటుదారులు చివరికి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న తర్వాతన వాళ్ళ మతరాజ్యం కోసం ఈ మతాన్ని అంగీకరించినటువంటి పరిస్థితుల్లో చేసే దాడి కరెక్ట్ కాదన్నటువంటిది క్రైస్తవ మత ప్రబోధకులు చెప్పే పాయింట్.